ఇక మందని పట్టణంలో మంచినీటి అభివృద్ధి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలోని పోచమ్మవాడ వద్ద 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్, 25 కిలోమీటర్ పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. అనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మొక్కలు నాటారు. వారిలో ఒక ఆలోచన తీసుకురావాలి. అదేవిధంగా పౌరులందరికీ కూడా పచ్చదనాన్ని పెంచే ఒక దిశగా మనం అందరం కూడా ముందుకు నడవాలని ఈరోజు వనమహోత్సవ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు వరంగల్లో వివిధ మా సహచర గౌరవ మంత్రులు, సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మొక్కల పెంపు అవగాహన, దానివల్ల మీ అందరికీ కూడా తెలుసు మనం పీలుస్తా ఉన్న ఆక్సిజన్ చాలా ముఖ్యమైనది. కలుషితమైన వాతావరణం లేకుండా చెట్లు పెంచితే మనం నిజంగానే ఆక్సిజన్ పెంచి కార్బన్ డైఆక్సైడ్ వదిలితే వాటిని పీల్చి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొచ్చే కార్యక్రమం ఈ చెట్లు చేపడితే కనుక ఒక చెట్టు ప్రాముఖ్యత ఏంది, దాని విలువైందని తెలుసుకునే ప్రయత్న భాగంలో అనేక కోణాల నుంచి మనం పర్యావరణం కాపాడుకోవాలనే ఒక ప్రత్యేకమైన మీమాంస ఈ వనమహోత్సవ కార్యక్రమాల్లో మేము కానీ, ఎంపీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మీ డిఎఫ్ఓ గారు కానీ చెప్పేది ఒకటే ఉద్దేశం. ఇక్కడ చిన్నారులు అందరూ ఉన్నారు, వారిలో ఒక చైతన్యం తీసుకురావాలి.